హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేశ్వరి. ఎన్టీఆర్ తన తల్లి కోరికను నెరవేర్చాడు. ఉడిపిలోని శ్రీకృష్ణుడి గుడికి వెళ్ళాలి అని ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నారట. ఇలా తన తల్లిని గుడికి తీసుకెళ్లడం, తన సొంతూరికి తీసుకెళ్లడంతో తనకు ఎంతో ఆనందంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి వచ్చి సాయం చేశారు అంటూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్, వదిలిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ తాజాగా తన తల్లి నందమూరి శాలిని సొంతూరికి వెళ్లాడు. అమ్మనలా సొంతూరికి తీసుకెళ్లడం ఎంతో ఆనందంగా ఉందని, తనను ఇలా సొంతూరికి తీసుకురావాలి అని తన తల్లి చిరకాల కోరిక అని, అలానే తన తల్లిని ఉడిపి శ్రీకృష్ణ మఠానికి తీసుకెళ్లడం మరింత ఆనందంగా ఉంది అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఇక దైవ దర్శనంలో రిషబ్ శెట్టి సాయం చేశాడట. ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి వస్తున్నాడు అని తెలియడంతో ప్రశాంత్ నీల్ కూడా వచ్చాడట. ఇలా అందరూ కూడా ఆ దేవాలయాన్ని సందర్శించుకున్నారు. తనను అక్కడికి తీసుకెళ్లడం తన తల్లి చిరకాల కోరిక అని, దాన్ని తీర్చడం, అది కూడా తన బర్త్డేకి ఒకరోజు ముందే ఇలా జరగడం ఆనందంగా ఉంది అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ కుందాపుర అనే గ్రామానికి వెళ్లాడు. అది తన తల్లి సొంత ఊరు అని, తనను అక్కడికి తీసుకెళ్లాలి అనే తన తల్లి చిరకాల కోరికను తీర్చినందుకు ఉడిపిలోని శ్రీకృష్ణుడి గుడికి తీసుకెళ్లి దర్శనం చేయించినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. సెప్టెంబర్ 2న ఎన్టీఆర్ తల్లి పుట్టినరోజు. ఇలా బర్త్డేకి ముందే ఆమెను అక్కడికి తీసుకెళ్లడం కంటే గొప్ప బహుమతి ఇంకోటి ఉండదని అంటున్నాడు. నిర్మాత విజయ్ కిరగందూర్, ప్రశాంత్ నీల్ కూడా మా ట్రిప్ లో జాయిన్ అయ్యి దీన్ని నిర్వహించినందుకు థ్యాంక్స్ అని, రిషబ్ శెట్టి లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు అంటూ ఎన్టీఆర్ వారికి కూడా థ్యాంక్స్ చెప్పాడు. ఎన్టీఆర్ తల్లి కన్నడ అని, ఎన్టీఆర్ మాకు సోదరుడితో సమానమని రిషబ్ శెట్టి గత ఇంటర్వ్యూలోనే ఎన్నోసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫియర్, చుట్టమల్లె పాటలు నెట్టింట్లో రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక మున్ముందు పాటలు, ట్రీజర్, ట్రైలర్ అంటూ దేవరా రచ్చ షురూ కానుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాల్టి అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. सर